అదే కదా నా బాధ కూడా. అబ్బాయి వచ్చేలోగా అంజలికి కాపురం మీద విరక్తి కలిగి పారిపోయేలా చేయాలనుకున్నాను. రోజులు గడిచిపోతున్నాయే తప్ప ఆ పని మాత్రం జరగడం లేదు. అమ్మో, ఇది చాలా ఖరీదై ఉంటుంది. అందుకే మా ఆయన నా కోసం కొన్నారు. పాపం మీ ఆయన ఇలాంటివి కొనరేమో కదా. కొంటారు గాని నేనే వద్దంటాను. ఒసే, మీరింత ఖరీదైన నగలు కొంటున్నారంటే మీరు పచ్చగా ఉన్నారన్నమాట. మర్యాదగా చెప్తున్నాను, మా అత్తగారు చూస్తే ప్రమాదం. దయచేసి వెళ్ళిపో. చూడండి అంజలి గారు, మీరు నన్ను నా దృష్టితో చూడడం చాలా తప్పు. నేను జస్ట్ మీ ఇంటికి ఫ్రెండ్లీగా వస్తున్నాను అంతే. ముఖ్యంగా ఆదిత్య తండ్రి గారిని తల్లి గారిని జాగ్రత్తగా చూసుకుందామనే వచ్చాను. అలాంటిది నన్ను పట్టుకొని మీరు ఇలా ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం ఏం బాలేదు. క్షమించండి. అంజలి, వద్దంజలి, ఆ కన్నీటిని తొడవద్దు. నీ మనసులో రగిలే మంటల్ని ఆ కన్నీటి దారిలో ఆపగలుగుతాయి. ఏడు అంజలి, బాగా ఏడు. ఆ తర్వాతైనా నీ మనసుకు ప్రశాంతత దొరికితే నాకంతే చాలు. ఏడిస్తే ప్రశాంతత దొరుకుతుంది అనుకుంటే రోజుకు 100 సార్లు కన్నీరు పెడతాను. అంజలి, ఒక మాట అడుగుతాను, చెప్పు. నువ్విలా రోజు కన్నీరు పెట్టాల్సిన అవసరమే వచ్చింది? అది చెప్పగలిగితే ఎప్పుడు ఆ పని చేసేదాన్ని కదే కీర్తన. చెప్పకు, చెప్పకే. నీలో నువ్వే కుమిలిపో. అది కాదే. ఇంకేం చెప్పొద్దు. అయినా నువ్వెవరు, నేనెవరు? ఏదో కాలక్షేపానికి నన్ను ఫ్రెండ్ అన్నావే కాని నీ యోగక్షేమాలు తెలుసుకునే హక్కు, అధికారం నాకివ్వలేదు కదా. పర్వాలేదులేవే, పర్వాలేదు. చెప్పుకుంటే నీ దృష్టిలో నేను చులకనైపోతానే. చెప్పకపోతేనే అందరి దృష్టిలో నువ్వేదో ఒకరోజు చులకనైపోయే పరిస్థితి వస్తుంది. బాగా ఆలోచించంజలి. అవును, అలాంటి పరిస్థితే ఇప్పుడు మెడకు చుట్టుకుంది. అంజలి, ఏంటి నువ్వనేది? అవును, ఇంతకు ముందే మా ఇంట్లో పెద్ద గొడవ జరిగింది. ఏం జరిగింది? మా అత్తగారు నన్ను తిరిగిపోతుంది. కనపడిన ప్రతి మగాడితోనూ నేను రాసుకు పూసుకు తిరుగుతున్నానట. ఆదిత్య గారికి నేను అన్యాయం చేస్తున్నానట. దారిన పోయే దరిద్రాన్ని వాళ్ళ నెత్తిన పెట్టుకున్నారంట. ఇన్ని మాట్లాడడానికి కారణం ఏంటి? రవి. రవ్యా? అంటే ఆ రవికాంత? అతను జైల్లోనే ఉన్నాడు కదే. లేదు, ఈ మధ్యనే బయటకొచ్చాడు. నేనెక్కడున్నానో తెలుసుకున్నాడు. కుమార్ పేరుతో మా ఆయనకి దగ్గరయ్యాడు. తన మాయమాటలతో ఈ ఇంట్లో వాళ్ళందరినీ ఆకట్టుకున్నాడు. వాళ్ళెవరూ చూడకుండా నన్ను మాటలతో చిత్రహింసలు పెడుతున్నాడు. ఈరోజు వాడే ఏదో కుట్ర చేసి నన్ను మా అత్తగారి ముందు దోషిగా నిలబెట్టి వాడు మాత్రం తప్పించుకున్నాడు. మరి ఇంత జరుగుతున్నా ఈ విషయాన్ని ఆదిత్య గారితో ఎందుకు చెప్పలేదే? కనీసం మీ అమ్మగారితోనైనా చెప్పుండొచ్చు కదా. ఎలా చెప్పగలను? ఆదిత్య గారికి ముందే విషయం చెప్దామనుకుంటే ఏ రోజు చెప్పనివ్వలేదు. ఆ అవకాశాన్ని నాకు ఇవ్వకుండానే పెళ్లి చేసుకుని ఈ ఇంటికి కాపురానికి తీసుకొచ్చేశారు. ఇప్పటికైనా మించిపోయిందేముంది? మనం వెంటనే ఈ విషయాన్ని మీ అమ్మగారికి, ఆదిత్య గారికి చెప్పేద్దాం. అలా తొందరపడితే ఏది చేసినా నా మెడకే చుట్టుకుంటుంది. కుమారే రవి అనే విషయం ముందే ఎందుకు చెప్పలేదనేది ఒక ప్రశ్న అయితే, ప్రేమించి పెళ్లి వరకు వెళ్ళిన సంగతి ఎందుకు చెప్పలేదనేది రెండో ప్రశ్నగా మారుతుంది. అందుకే ఈ సమస్యకి పరిష్కారం నేనే వెతుక్కోవాలి. అంజలి, ఇంత భయంకరమైన ప్రమాదాన్ని నెత్తిన పెట్టుకునుండి కూడా నువ్వింకా జాప్యం చేస్తున్నావేమో ఆలోచించవే. లేదు, అమ్మ వస్తేనే నా సమస్యకి పరిష్కారం దొరుకుతుంది. అంతవరకు భరించాల్సిందే. పోనీ ఈ 4 రోజులు మా ఇంట్లో ఉందిగాని రావే. అప్పుడు నన్ను ఇంకా నిందలపాలు చేసేస్తారు వీళ్ళు. 4 రోజులు ఎక్కడో చెడు తిరుగులు తిరిగొచ్చిందని పుకార్లు లేవదీస్తారు. అందుకే ఇక్కడే ఉంటాను. అంజలి, కీర్తన, నువ్వు నా గురించి ఏం భయపడకు. నాకేం కాదు. ఏంటమ్మా అంతలా అలసిపోయావు? ఏం లేదు నాన్నగారు, ఈరోజు సడన్ గా ఆటోలో స్ట్రైక్ అనౌన్స్ చేశారట.
ఉదయం ఈ సంగతి తెలియక ఆటోలో వెళ్ళిపోయాను. ఇందాక వచ్చేటప్పుడు ఒక్క ఆటో కూడా లేదు. అయ్యో, మరి ఇప్పుడు ఎలా వచ్చావు? సగం దూరం బస్సులో వచ్చి మిగిలిన సగం నడుచుకుంటూ వచ్చేసాను. అలా ఎందుకు? నాకు గాని సిద్ధు గాని ఫోన్ చేస్తుంటే మేము వచ్చి ఇంటికి తీసుకొచ్చేవాళ్ళం కదా. మీరు ఏ పనిలో ఉంటారో తెలీదు. మిమ్మల్ని ఎందుకు డిస్టర్బ్ చేయడం అని ఫోన్ చేయలేదు. పోనీ సిద్ధుగాడికి చేయొచ్చు కదా. వాడొట్టి నసగాడు. ఒరేయ్, నేను కాలేజీకి వెళ్ళొస్తున్నానని చెప్పినా నమ్మకుండా ఎక్కడికి వెళ్ళావు, ఇంత లేట్ ఎందుకైందని వెధా ప్రశ్నలతో నా బుర్ర తినేస్తాడు. అందుకే వాడితో పెట్టుకునే కన్నా హ్యాపీగా ఇలా నడిచి రావడమే బెటర్ అని ఫోన్ చేయలేదు. నువ్వు అలా నీరసంగా ఉంటే నాకు బాధగా ఉంటుంది ఐశ్వర్య. ఈసారి నుంచి మన కారులో వెళ్ళు. నాకే ఆడంబరాలు వద్దు, క్యాజువల్ గానే ఉండనివ్వండి. ప్రతి మనిషి సుఖం కన్నా కష్టాన్నే ప్రేమించడానికి అలవాటు పడాలి. అప్పుడే మనకి సుఖం విలువ తెలుస్తుంది. చిన్నదానివైనా బాగా చెప్పావమ్మా. నాకు ఇలా తెలివిగా ఆలోచించడం తెలియకే గతంలో ఎన్నో తప్పులు చేశాను. దాని ఫలితాన్ని ఇప్పుడు అనుభవిస్తున్నాను. కాదు నాన్నగారు, మీ తప్పుని మీరు తెలుసుకున్నారు కాబట్టే ఈ రోజున మా అందరి ఆదరాభిమానాలు అందుకోగలుగుతున్నారు. ఆ విషయంలో నాకు సంతోషంగా ఉంది, కానీ ఒకే ఒక అసంతృప్తి మిగిలిపోయింది. ఏంటి నాన్నగారు? సందీప్ని నేను ఆకట్టుకోలేకపోతున్నాను. నా కాబోయే అల్లుడికి నేను ఎలా దగ్గర అవ్వాలో నాకు తెలియటం లేదమ్మా. కంగారు పడకండి నాన్న. ఏదో ఒక రోజు సందీప్ మీలో మంచితనాన్ని గుర్తిస్తాడు, మీలాగే ఆదరిస్తాడు కూడా. అదే నేను కోరుకుంటున్నానమ్మా. అమ్మా ఐశ్వర్య, రేపు ఒకసారి సందీప్ని ఆఫీసులో కలుస్తాను. మెల్లిగా మాటలు కలిపే ప్రయత్నం చేస్తాను. అలాగే నాన్నగారు. ఇది జరిగే పనేనా? ముమ్మాటికి జరగదు. ఏమండి, మీరు చేస్తున్న పనులు ఏమన్నా బాగున్నాయా? నేనేం చేస్తున్నాను? ఐశ్వర్యని సందీప్కి ఇచ్చి కట్టబెట్టాలని చూస్తున్నారంట. అసలు ఆ సందీప్ గారంటే మీకెందుకంత మమకారం? పైగా వాడికి ఉద్యోగం కూడా వేయించారట. వాడిని పదే పదే మంచి చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. అసలు ఇదంతా ఎందుకు చేస్తున్నారు? ఎవరి కోసం చేస్తున్నారు? మన కోసమే చేస్తున్నాను. ఏంటి? ఆ రాజీని నాకు వియ్యపురాలుగా తెచ్చి మన కూతురు నా ఇంటికి పంపడం మన కోసమా? అసలు ఆ రాజీ మనకు చేసిన ద్రోహం మర్చిపోయారా? కక్ష తీర్చుకోవాల్సింది పోయి కళ్యాణం చేస్తానంటారా? అయినా మీరింతగా కుప్పకూలిపోయారేంటండి? ఇదివరకటి దుర్మార్గం మీలో ఎటుపోయింది? అంటే ఆ రాజీకి మీరు భయపడుతున్నారన్నమాట. అవును, నేను రాజీకి భయపడుతున్నాను. అందుకే జాగ్రత్తగా అడుగులేస్తున్నాను. నేను పగబట్టిన పాము లాంటి వాణ్ణి. పాము మనిషికి భయపడుతుంది, కానీ కాటు వేసేందుకు అదును కోసం ఎదురు చూస్తుంది. ఆ పద్ధతిలోనే నేను రాజీ నాశనాన్ని చూస్తాను. ఏంటండి మీరనేది? మీరు మారటం, మంచిగా నడుచుకోవడం ఏది నిజం కాదు. అంతా నాటకం. ఇంతమందిని నమ్మించడానికి కారణం నేను అనుకున్నది సాధించటానికి. ఎందుకంటే ఐశ్వర్య, చంద్ర, రుక్మిణి, రాజీ, మీ నాన్న, వీళ్ళల్లో ఎవరికైనా నేను చెడ్డవాణ్ణని, ఇంకా మాలేదని తెలిస్తే చాలు, మిగతా అందరికీ తెలిసిపోతుంది. ఈసారి నేను ఫెయిల్ అయితే నా మెడకు ఉరి బిగుసుకుంటుంది. అందుకే జాగ్రత్త పడుతున్నాను. నాకు ముందే అనుమానం వచ్చిందండి. మీరు బుద్ధుల్లా కనిపిస్తున్నారంటే నమ్మొద్దు అని. కానీ చాలా సందర్భాల్లో మీరు మారినట్లు నమ్మక తప్పలేదు. పిచ్చిదానా, నేను అందరికీ తెలిసేలా మంచివాళ్ల ప్రవర్తించడానికి ఎంతో కష్టపడాల్సి వచ్చేది. గుర్తు చేసుకో, నేను గొడవ చేస్తే అందరూ నా చుట్టూ చేరేవాళ్ళు. ఆ సందర్భంలో నిన్ను, సిద్ధుని చాలాసార్లు తిట్టాల్సి వచ్చేది, భయపెట్టాల్సి వచ్చేది కూడా. తప్పలేదు. నిజమే, నేను పిచ్చిదాన్నే. మీరు మనసులో ఏం పెట్టుకున్నారో గ్రహించలేక ఎంతో మనోవ్యాధ పడిపోయాను. ఈ రోజు మీరు అసలు నిజం చెప్పకపోతే ముందు ముందు నిజంగా పిచ్చిదాన్ని అయిపోయేదాన్నేమో. ఈ విషయం నీకెప్పుడో చెప్పాల్సింది, చెప్పలేదు. నీకు చెప్తే నీ ప్రవర్తనలో మార్పు కనిపిస్తుంది. నీకు తెలియకుండా నువ్వు, నీతో పాటు మేము కూడా బయటపడాల్సి వస్తుందేమోనని చెప్పలేదు. పోనీలేండి, కానీ ఆ చంద్ర వాళ్ళు బాగా సుఖపడిపోతున్నారే, అది మీరు గమనించారా? గమనించాను. వాడు నాకు తమ్ముడే అయినా మొత్తం ఆస్తి నా గుప్పిట్లో పెట్టుకోవాలనుకున్నాను. కాబట్టే మెల్లగా ఫ్యాక్టరీ వర్కర్స్ని నా వైపు తిప్పుకున్నాను. రత్న, రేపు ఇంకో మాస్టర్ ప్లాన్ వేయబోతున్నాను. ఏంటండి అది? అది ఇప్పుడు కాదులే, అమలు చేసే మొదలు చెప్తాను. అది సరేనండి,
మరి ఆ సందీప్ని ఐశ్వర్యని ఎందుకు కలపాలని తపన పడుతున్నారు? దానివల్ల మనకు ఒరిగే లాభం ఏంటి? నేను అలా ఎందుకు చేస్తున్నానో నువ్వే ఆలోచించు. మిమ్మల్ని అంచనా వేయడం నా వల్ల కాదు బాబు. కరెక్ట్, అదే మాట మీద ఉండిపో. జరగబోయే ఆటను చూడు. ఇవన్నీ చివరికి ఆ రాజీకి ఎలా చుట్టుకుంటాయో, నా శత్రు పతనం ఎలా జరుగుతుందో చూడు. పాపం అంజలి ఈ సమస్యను ఎలా అధిగమిస్తుందో. అసలు ఆ రవికి అంజలి మీద అంత కక్ష ఎందుకో. వాడే అంజలిని ప్రేమించి మోసం చేశాడు కానీ ఇందులో అంజలి తప్పేం లేదు కదా. అయినా అంజలి సంసారాన్ని నాశనం చేసి వాడు సాధించేదేంటి? అలాంటి దుర్మార్గుల్ని ఊరికే వదిలేయకూడదు. నడి రోడ్డు మీద ఉరి తీయాలి. అయినా వాడిననేం లాభం? ఆ జాగ్రత్త ముందే అంజలికి ఉండాల్సింది. ఇలాంటి విషయాల్లో అంజలే కాదు, ఏ ఆడపిల్ల అయినా సరే ఆచితూచి అడిగేయాలి. కానీ తన జీవిత భాగస్వామిని ఎంచుకుంటున్నాం అనే జ్ఞానం వాళ్ళకుంటే ఎవ్వరూ ఇలా మోసపోరు. ఇప్పుడు అంజలి పరిస్థితి ఏంటి? ఈ సమస్యలోంచి ఎలా బయటపడుతుంది? మీరా, ఎంతసేపు అయింది వచ్చి? కొన్ని యుగాలైందంటే నమ్ముతావా? చాలండి వేళాకోళం. వేళకోళం కాదు, నిజం. కొన్ని యుగాల క్రితం నుంచి నీ చూపు కోసం ఎదురు చూస్తున్నాను, కానీ నువ్వే పట్టించుకున్న స్థితిలో లేవు. ఇది కొంచెం ఎక్కువైనట్టుంది. ఉండండి, నేను వెళ్ళి టీ తీసుకొస్తాను. అక్కర్లేదు గాని నువ్వు నాకు నిజం చెప్తావా? ఏ నిజం? ఈరోజు ఎందుకో చాలా ఆందోళనగా కనపడుతున్నావు. చాలా తీవ్రంగా ఏదో సమస్య గురించి ఆలోచిస్తున్నావు. దేని గురించి? అది అంజలి గురించి చెప్పొచ్చా? అంజలి సమస్య అందరికీ తెలిస్తే ఏదైనా ప్రమాదం ఎదురవుతుందేమో. ఏ కీర్తన, ఏంటి, ఏమైంది నీకు? మళ్ళీ ఆలోచనలా? ఇంతకీ నేను అడిగింది వినపడిందా లేదా? వినపడిందండి. అయినా నేను ఇంట్లో ఉండి దేని గురించి ఇంత తీవ్రంగా ఆలోచిస్తానో మీకు తెలీదా? మళ్ళీ పిల్లల గురించి ఆలోచిస్తున్నావా? అవునండి. ఇంతకు ముందు నేను మార్కెట్కి వెళ్ళినప్పుడు అక్కడ జనంలో ఓ చిన్న కుర్రాడు తప్పిపోయాడు. పాపం, వాణ్ణి గురించి వాళ్ళ అమ్మ ఎంత ఆవేదనతో ఎదురు చూస్తుంటుందో అనిపించింది. అందుకే ఆ కుర్రాడి దగ్గరే నేను కూర్చుండిపోయాను. ఆ తర్వాత కొంచెం సేపటికి వాళ్ళ అమ్మ వచ్చి నాకు థ్యాంక్స్ చెప్పి వాణ్ణి తీసుకెళ్ళింది. ఏమండి, ఆ పిల్లాడు కనిపించకముందు ఆ తల్లి మొహంలో కనిపించిన ఆరాటం, ఆవేదన, ఆ పిల్లాడు కనిపించిన తర్వాత ఆ మొహంలో కనిపించిన ఆనందం చూసిన తర్వాత నాకు తల్లి మనసు అంటే ఏమిటో అప్పుడే అర్థమైందండి. అందుకే వాణ్ణి గురించి ఆలోచిస్తూ ఉండిపోయాను. మాతృత్వం కోసం నువ్వు పడుతున్న ఆరాటాన్ని చూసి నేను బాధపడటం తప్ప ప్రస్తుతం ఏమి చేయలేను. మన సమస్యకి కాలమే ఓ పరిష్కారం చూపాలి. అంతవరకు ఓపిక ఎదురు చూద్దాం. కీర్తన, రా లోపలికి. మీరు పదండి, నేను వస్తున్నాను. ఈరోజు నన్ను నిజంగా బాధ పెట్టిన 2 అంశాలు. ఒకటి అంజలి సమస్య అయితే, 2 మార్కెట్లో ఆ చిన్న కుర్రాడు తప్పిపోవడం. అంజలి కోసం ఆమె రహస్యాన్ని మీ దగ్గర దాచాను. ఏదైతే మీతో చెప్పకూడదనుకున్నానో, మిమ్మల్ని బాధ పెట్టకూడదనుకున్నానో అదే విషయం చెప్పక తప్పలేదు. నాకు అమ్మ అనిపించుకోవటం కన్నా అంజలి సమస్యని పరిష్కరించడమే ముఖ్యం. అందుకే నేనే ఏదో ఒకటి చేయాలి. అవును, అంజలికి ఎలాగైనా సాయపడాలి.